తెలుగులో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ సీజన్ 9లో తనూజ పుట్టస్వామి విన్నర్ అవుతారని చాలామంది ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే అనూహ్యంగా తనూజ పుట్టస్వామి మాత్రం రన్నర్ స్థానంలో నిలిచారు. బిగ్ బాస్ సీజన్ 9 కంప్లీట్ అయ్యి ఈ రోజుకు 4 రోజులు అవుతోంది. అయినా సామాజిక మాధ్యమాల్లో ఎక్కడ చూసినా బిగ్ బాస్కి సంబంధించినటువంటి చర్చ జరుగుతోంది. ముఖ్యంగా తనూజ పుట్టస్వామికి సంబంధించే చర్చ అయితే మరీ ఎక్కువగా జరుగుతోంది. దానికి కారణం ఏంటంటే బిగ్ బాస్ సీజన్ 9లో విన్నర్ అవుతారనుకున్నటువంటి తనూజ రన్నర్ స్థానంలో ఆవిడ నిలవడం జరిగింది. ఆ తర్వాత బిగ్ బాస్ బజ్ అనేటువంటి కార్యక్రమంలో శివాజీ గారు హోస్ట్గా వ్యవహరిస్తున్నటువంటి ఆ కార్యక్రమంలో తనూజ పుట్టస్వామి పాల్గొని శివాజీ గారు అడిగినటువంటి కొన్ని ప్రశ్నలకి తనూజ చాలా ధీటుగా సమాధానం ఇచ్చారు. ఆ ఇంటరాక్షన్లో భాగంగా తనూజ భావోద్వేగానికి లోనయ్యారు. తాను భావోద్వేగానికి లోనవ్వడం కారణం ఏంటంటే తన ఫాదర్ని గుర్తు చేసుకొని తనూజ భావోద్వేగానికి లోనయ్యారు. హౌస్లో చివరి వారంలో 5 కంటెస్టెంట్లు ఉన్నారు. ఆ 5 కంటెస్టెంట్లకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు హౌస్లోకి వచ్చారు, లేదంటే ఈవెంట్ జరిగినటువంటి ప్లాట్ఫామ్ మీదకి వచ్చారు. నేను కూడా నా తండ్రి ఆ ప్లాట్ఫామ్ మీదకి కానీ లేదంటే హౌస్లోకి కానీ వస్తారని భావించాను, కానీ నా తండ్రి ఆ ప్లాట్ఫామ్ మీదకి రాలేదు, హౌస్లోకి కూడా ఎంటర్ అవ్వలేదు అంటూ తనూజ భావోద్వేగానికి లోనయ్యారు. ఇక తన తండ్రి ఎందుకు రాలేదు అనేటువంటి అంశాన్ని కూడా తను ప్రస్తావించారు. తనకేమో నటన మీద అమితమైనటువంటి ఆసక్తి, తన తండ్రికేమో తిను నటనా వృత్తిని ఎన్నుకోవడం నచ్చలేదట. సో ఆ అంశంలో ఇద్దరి మధ్య కొన్ని మనస్పర్ధలు రావడం, వారి రిలేషన్ అంతా బాగుండకపోవడం, దానివల్ల హౌస్మేట్స్ పేరెంట్స్ కానీ కుటుంబ సభ్యులు కానీ అందరూ హౌస్లోకి వచ్చినప్పటికీ తనూజ తరపున తన చెల్లి వచ్చింది, మిగతా వారు వచ్చారు, కానీ తన తండ్రి మాత్రం రాలేదు. తన తండ్రి వస్తుందని తనూజ భావించింది. ఎట్టి పరిస్థితుల్లో బిగ్ బాస్ సీజన్ 9లో విన్నర్గా గెలిచి తన సత్తా చాటి నీ కూతురు సత్తా ఇది, నీ కూతురు ఇది నాన్న అని ఆ కప్పుని తన తండ్రి దగ్గర పెట్టి చెప్పాలనుకుందట తనూజ. కానీ అనుకోకుండా రన్నరప్గా ఆవిడ ఆ స్థానంలో పరిమితమైనటువంటి నేపథ్యంలో మొన్న ఆ ఇంటర్వ్యూలో భాగంగా భావోద్వేగానికి లోనయ్యి కంటతడి కూడా పెట్టేశారు. అయితే ఇన్సైడ్ సోర్స్ ప్రకారంగా కేవలం ఆ ఇంటరాక్షన్లో భాగంగా తనూజ పుట్టస్వామి గారి మాత్రమే భావోద్వేగానికి లోనవ్వలేదు, ఆవిడ మాత్రమే కంటతడి పెట్టలేదు. శివాజీ గారు కూడా, అంటే హోస్ట్గా వ్యవహరించినటువంటి శివాజీ గారు కూడా తనూజ వారి ఫాదర్ గురించి చెప్తున్న సమయంలో ఆయన కూడా కంటతడి పెట్టుకున్నారని, దాంతోపాటుగా కెమెరామెన్స్ ఎవరైతే ఉన్నారో, అంటే ఆ షూట్ చేస్తున్నటువంటి కెమెరా మ్యాన్స్, అలాగే ఆ యూనిట్ ఎవరైతే ఉన్నారో యూనిట్ మెంబర్స్ అందరూ కూడా తీవ్ర భావోద్వేగానికి వారు లోనైనట్లుగా, వాళ్ళు కూడా కంటతడి పెట్టుకున్నట్లుగా, వారు అసలు తనూజ ఆట తీరు నచ్చి క్లాప్స్ కొట్టినట్లుగా రకరకాల వార్తలు వస్తున్నాయి. ఆ వార్తల్ని ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గైస్ గాట్ అన్ ఇన్సైడ్ అప్డేట్ డ్యూరింగ్ ద బస్ ఇంటర్వ్యూ వెన్ తనూజ స్టార్టెడ్ స్పీకింగ్ అబౌట్ హర్ ఫాదర్, శివాజీ ఐస్ వేర్ ఫిల్డ్ విత్ టీయర్స్. సో ఎప్పుడైతే బజ్ ఇంటర్వ్యూలో భాగంగా తనూజ వారి ఫాదర్ గురించి చెప్పడం మొదలుపెట్టిందో, తను భావోద్వేగానికి లోనైందో, తను కంటతడి పెట్టుకుందో, వెంటనే శివాజీ గారి కళ్ళు కూడా కన్నీళ్లతో నిండిపోయాయంటూ ఈ వార్త సారాంశంగా, అంటే ఈ పోస్ట్ సారాంశంగా మనం విశ్లేషణ చేసుకోవచ్చు. అదే కాకుండా అఫ్కోర్స్ తనూజ బిగ్గెస్ట్ హైలైట్ అంటే తనూజ ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో బిగ్గెస్ట్ హైలైట్ ఏంటంటే టీమ్ మెంబర్స్ కూడా నిలబడి తనకి క్లాప్స్ కొట్టారని, ఇంతకుముందు ఈ సీజన్కి సంబంధించినటువంటి కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎలిమినేట్ అయిన వాళ్ళందరికీ సంబంధించినటువంటి జర్నీ ఈ బజ్లో కూడా కొనసాగింది. అయితే మునుపెన్నడూ లేని విధంగా ఈ యూనిట్, అసలు ముందు ఇంటర్వ్యూస్ ఇచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వారి ప్రోమోస్ కూడా పడ్డాయి. మునుపెన్నడూ లేని విధంగా వారు తనూజ మాట్లాడుతుంటే భావోద్వేగానికి లోనే కంటతడి పెట్టుకున్నట్లుగా, అలాగే క్లాప్స్ కొట్టి తనని ఎంకరేజ్ చేసినట్లుగా, తన ఆట తీరును
మెచ్చుకున్నట్లుగా ఇలా రకరకాల వార్తలు అయితే వస్తున్నాయి. ఇది ఫస్ట్ టైం అట. అంటే బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూస్లో భాగంగా ఇంతమంది కంటెస్టెంట్స్ ఆ ఇంటర్వ్యూల్లో పాల్గొన్నప్పటికీ ఈ యూనిట్ మెంబర్స్ మాత్రం ఎవరు ఇంతకుముందు క్లాప్స్ కొట్టిన దాఖలాలు లేవట. కేవలం తనూజ ఆట తీరు నచ్చి అందరూ ఎవరికి వారు స్వచ్ఛందంగా పైకి లేచి ఆవిడకి క్లాప్స్ కొట్టి గౌరవించారని, అలాగే తాను భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టుకుంటే అక్కడ ఉన్నటువంటి యూనిట్ మెంబర్స్తో పాటుగా కెమెరామెన్స్ కూడా కంటతడి పెట్టుకున్నట్లుగా భావోద్వేగానికి లోనైనట్లుగా, అంటే తనూజ గారు వారిని కూడా తన ఆట తీరుతో ఆకట్టుకున్నట్లుగా ఈ పోస్ట్ ప్రకారంగా అయితే తెలుస్తుంది. నిజంగా ఆ ఇంటర్వ్యూ జరుగుతున్నంతసేపు వారి గూస్ బంప్స్ వచ్చినట్లుగా ఈ పోస్ట్ ప్రకారంగా మనం విశ్లేషణ చేసుకోవచ్చు. అయితే వాళ్ళ ఫాదర్ గురించి మాట్లాడినటువంటి సందర్భంలో తనూజతో పాటుగా శివాజీ గారు కూడా కంటతడి పెట్టుకున్నారని, ఆ తర్వాత కెమెరామెన్స్ కొంత టైం ఇచ్చేసి వారు నార్మల్ అయిన తర్వాత షూట్ని కొనసాగించినట్లుగా ఈ పోస్ట్ అయితే సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. నిజంగా తనూజ బిగ్ బాస్ విన్నర్ కాకపోయినప్పటికీ వీక్షకుల మనసు గెలుచుకుంది అని చాలామంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అసలు తనూజ ఎట్టి పరిస్థితుల్లో సీజన్ 9లో విన్నర్ అవుతారని మేము భావించాం. కానీ అనుకోని పరిణామాలలో కళ్యాణ్ పడాల అతను విన్నర్ అయ్యారంటూ చాలామంది అయితే సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతూ ఉన్నారు. ఈ పోస్టు చూస్తే మాత్రం నిజంగా అంటే తనూజ పేరు తనూజ పుట్టస్వామి అని పెట్టుకుంది. పుట్టస్వామి అంటే అందరూ తన ఇంటి పేరు అనుకున్నారు. కానీ తనూజకి తన తండ్రి మీద ఉన్నటువంటి అపారమైనటువంటి గౌరవం, ప్రేమ, వాటి వల్లే పుట్టస్వామి అంటే తన తండ్రి పేరు, దాన్ని తన పేరులో భాగం చేసుకుంది. సో తన తండ్రి మీద ఉన్నటువంటి ప్రేమను చూపించేందుకు తాను తన తండ్రి పేరును జత చేసుకున్నట్లుగా కూడా ఆ ఇంటర్వ్యూలో భాగంగా తనూజ చెప్పారు. సో తనూజ మాటలకి నిజంగా ఆ పరిసరాల్లో ఉన్న వాళ్ళంతా కూడా కంటతడి పెట్టుకొని భావోద్వేగానికి లోనైనట్లుగా ఈ పోస్ట్ ప్రకారంగా మనం విశ్లేషణ చేసుకోవచ్చు. నిజంగా తనూజ విన్నర్ కాకపోయినప్పటికీ రన్నర్గా ఆవిడ గెలిచినప్పటికీ వీక్షకుల హృదయాల్లో ఆవిడ చెరగని ముద్ర వేసుకున్నారంటూ చాలామంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాబోయేటువంటి రోజుల్లో తనూజ గారికి మంచి అవకాశాలు కూడా చిత్ర పరిశ్రమ నుంచి వచ్చేటువంటి అవకాశం ఉన్నట్లుగా చాలామంది ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్.